ఆనాడు తెలంగాణ నినాదంలో ఉద్యమంలో మన నిరుద్యోగులు మన ప్రజలు కొట్లాడుతుంటే ఢిల్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు నిధులు నియామకాలు మనకు వస్తాయనేటువంటి ఆలోచనతో మనమందరం కూడా మనకు ఉన్నటువంటి పరిధిలలో మనం కొట్లాడినాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు ఉండబడే హక్కు స్వేచ్ఛ అనేది కోల్పోయి ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అయినటువంటి స్వేచ్ఛకే భంగం కలిగించే విధంగా అహంకారపూరితంగా వ్యవహరించడం వల్ల ప్రజలు మార్పు కోరుకొని ఈరోజు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, 4 ఉద్యోగాలు తీస్తే ఇవాళ మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయనే వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఆ విధంగా రాబోయే కాలంలో రేపు గురుకుల ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, రాబోయే కాలంలో అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి ఆనాడు ఎన్నికల